అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతు. గత కొద్ది రోజుల ముందు 7 రోడ్ సర్కిల్లో ఉన్న వర్క్ బోర్డ్ సంబంధించిన చావుడి స్థలంలో ఉన్న ఇదేదే వర్క్ బోర్డు వారు చేసిన బోర్డును అగాంతకులు ఎవరో తీసివేసిన తర్వాత నేను తెలుసుకొని నేను ఇక్కడ బోర్డు తొలగించారు. దీని మీద నేను వీడియో పెట్టాను. నేను జాకిర్ మౌలానా గారు వీడియో పెట్టాము. దానికి మా సలావుద్దీన్ అన్న గారు స్పందించి పై అధికారులు కూడా సమాచారం ఇవ్వడంతో ఇక్కడ బోర్డు పునర్నిర్మాణం జరిగింది. ఈ పునర్నిర్మాణం చేయడంలో ప్రజలందరిది సమిష్టిగా పోరాటం చేయడం వల్ల, సమిష్టిగా అధికారులకు సమాచారం ఇవ్వడం వల్ల ఇక్కడ బోర్డు పునర్నిర్మాణం చేసినందుకు మైనార్టీ వెల్ఫేర్ అధికారి హిదాయతుల్లాకు గారికి, అలాగే వర్క్ బోర్డ్ ఇన్స్పెక్టర్ గారికి, అలాగే హజీజ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వర్క్ బోర్డుల స్థలాల్లో చాలా అన్యాక్రాంతమవుతున్నాయి. ఈ వర్క్ బోర్డు స్థలాలు కాపాడాలంటే ఒక బోర్డు వేసినంత మాత్రాన ఈ అన్యాక్రాంతం కాకూడదు. బోర్డు ఏమిటి రాత్రి వచ్చి ఎవరో ఆగంతుకులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ ఏదైతే విలువైన స్థలం ఏదైతే ఉందో 7 రోడ్ సర్కిల్లో దీనికి ఒక కాంపౌండ్ వాల్ వేసి ఒక చిన్న సైజు గేటు వేయాలని అధికారులకు విన్నవించుకుంటున్నాం. అది పీపీపీ పద్ధతి ద్వారా అయినా కూడా 4 పీల పద్ధతి ప్రకారమైనా కూడా దీన్ని ప్రజలతో మమేకమై చందాలు ఇవ్వమన్నా కూడా కడప ప్రజలు ఈ స్థలాన్ని కాపాడడానికి కోర్టు వల్ల కోర్టు పద్ధతి ప్రకారం కూడా ఈ చందాలు ఇచ్చడానికి కడప ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. ఈ స్థలాన్ని కాపాడే విషయంలో ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఈ స్థలాన్ని కాంపౌండ్ వాళ్ళు వేయాలని, అలాగే హిదాయతుల్లా గారికి, అలాగే వర్క్ బోర్డ్ ఇన్స్పెక్టర్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.